హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో వెజిటేబుల్స్ ఏమీ లేకుండా అలా అని సింపుల్గా కాకుండా స్పైసీగా ఉండే నూడిల్స్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అలాగే స్పైసీగా బయట నూడిల్స్కి ఏమాత్రం తగ్గకుండా మరి నూడిల్స్ అనేవి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇక్కడ మ్యాగీ నూడిల్స్ అయితే తీసుకుంటున్నానండి. మీరు బయట దొరికే విడి నూడిల్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే మ్యాగీ నూడిల్స్ అనేవి తీసుకున్నాను. ఒక స్టవ్ మీద కొంచెం వాటర్ అనేవి పెట్టుకుని ఇందులోనే మనం తీసుకున్న నూడిల్స్ అయితే వేసేసుకుందాము. ఈ నూడిల్స్ని కొంచెం ఉడికించుకోవాలండి. నూడిల్స్ అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక 2 నిమిషాల పాటు వీటిని ఉడకనివ్వాలి. ఇవి ఉడికిన తర్వాత మనం ఇవి స్టవ్ అయితే ఆఫ్ చేసిన తర్వాత ఈ గరిటలోకి అయితే తీసేసుకుంటున్నాను. జాలి గరిటలోకి వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలి. మీ దగ్గర చిల్లులు గిన్నె ఉన్నా కూడా అందులో అయినా కూడా వేసేసుకుని నీరంతా కూడా తీసేసుకోవాలండి. ఇలా అయితే తీసేసి ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాను. ఇందులో మనం ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల నూడిల్స్ అనేవి అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ ఉంటాయండి. చూసారు కదా, నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే 1 స్పూన్ అయితే వేసి ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల నూడిల్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉంటాయి. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా కూడా నూడిల్స్ అనేవి చాలా స్పైసీగా చేసుకోవచ్చండి. ఇది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. పిల్లలు ఏమైనా కావాలని మారం చేసినప్పుడు ఈ విధంగా అయితే నూడిల్స్ అయితే చేసి ఇచ్చేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో మనం ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో కోడిగుడ్డు అయితే కొట్టి వేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ 2 గుడ్లు అయితే వేస్తున్నాను. ఇలా అయితే 2 కోడిగుడ్లను అయితే కొట్టి వేసుకోవాలి. మీకు ఇంకా గుడ్లు ఎక్కువ కావాల్సితే కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది కొంచెం అయితే వేగనివ్వాలి. వేగిన తర్వాత ఈ విధంగా అట్ల కాడ తీసుకుని కొంచెం మెదుపుతూ ఉండాలి. ఇలా మెదిపినట్లయితే మనకి ముక్కలు ముక్కలుగా అయితే వస్తాయి. ఇది మరి పేస్ట్ అయిపోనివ్వకూడదండి. ఎగ్ అనేది ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. నూడిల్స్లో తినడానికి చాలా బాగుంటుంది. మీరు ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కూడా ఇదే మాదిరిగా గుడ్డు అనేది ముక్కలు ముక్కలుగా ఉండేటట్లు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఒక హైలో పెట్టుకుని 2 నిమిషాల పాటు ఇలా అయితే వేయించుకోవాలి. చూసారు కదా, చక్కగా ఎగ్ అనేది పొడి పొడిలాడుతూ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్ అయితే వేసేసుకుందాము. ఈ నూడిల్స్ అయితే వేసేసుకున్నాను. నేనైతే నూడిల్స్ని విరక్కొట్టలేదండి, ఎందుకంటే ఇదే విధంగా ఉడికించేసాను. మనకి ముక్కలుగా కావాలనుకుంటే మనం తీసుకున్న అట్ల కాడతో కొంచెం కట్ చేసినట్లుగా అంటే అవి ముక్కలైపోతాయి, చక్కగా ఉంటాయి. కానీ ఇలా నూడిల్స్ అనేవి పొడుగ్గా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఆ తర్వాత ఇవి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత నేనైతే ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఈ సాస్లు ఏమీ లేకపోయినా కూడా ఇందులో పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే సోయా సాస్ అనేది వేస్తున్నాను 1 స్పూను. అలాగే రెడ్ చిల్లీ సాస్ అయితే 1 స్పూన్ వేశాను. అలాగే మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, ఆ మసాలా ప్యాకెట్ అయితే ఒక 2 ప్యాకెట్లు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. చూసారు కదా, ఎంత సింపుల్గా అయితే మనకి నూడిల్స్ అనేవి రెడీ అయిపోతుంది. కూరగాయలు లేకపోయినా కూడా నూడిల్స్ అనేవి చాలా స్పైసీగా మంచి టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు. బయట షాప్లోకి వీటికి ఏమాత్రం తేడా అనేది ఉండదండి. ఇంకా ఇదైతే మనకి స్పైసీ అనేది ఎక్కువగా కావాలనుకున్నప్పుడు కావాలంటే మనం నచ్చినట్లుగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇదంతా కూడా బాగా తిప్పుకోవాలి. నూడిల్స్ని వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లో అస్సలు ఉంచకూడదు. బయట బండ్ల దగ్గర అలాగే హోటల్స్లో అయినా సరే రెస్టారెంట్లలో ఇది చాలా హైలో పెట్టేసి స్పీడ్గా తిప్పుతూ ఉంటారండి. మనం అలా కాకపోయినా హైలో పెట్టుకుని అయితే తిప్పుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేనైతే 1 స్పూన్ అయితే కారం వేశాను, ఎందుకంటే మనకి ఇక్కడ స్పైసీగా కావాలనుకున్నాం కాబట్టి ఈ విధంగా స్పైసీగా అయితే తయారు చేస్తున్నాను.
మనకి ఒక గరిటెతో అయితే అంతా కదులుతుంది కాబట్టి ఇదంతా కలవట్లేదని నేనైతే ఈ విధంగా ఇంకొక స్పూన్ అయితే తీసుకున్నాను. ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల నూడిల్స్ అనేవి మసాలాలన్నీ చక్కగా పట్టుకుంటాయి, అన్నీ కూడా ఈవెన్గా కలుస్తాయండి. ఎప్పుడైనా సరే నూడిల్స్ని ఇదిగోండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మసాలాలన్నీ పర్ఫెక్ట్గా అయితే కలుస్తాయి. ఇదే మాదిరిగా స్టవ్ హైలో పెట్టేసుకుని ఇలా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, బండ్ల దగ్గర నూడిల్స్ తయారు చేసేటప్పుడు ఇదే మాదిరిగా చేస్తారండి. కానీ వాళ్ళైతే పెద్ద పెద్ద బాండీలు పెట్టుకుని చేస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అయితే టిప్పు వేసుకుంటారు. మనం చిన్నది పెట్టుకున్నాం కాబట్టి ఇలా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఇందులో 1 స్పూన్ వరకు వైట్ పెప్పర్ పొడి వేస్తున్నానండి. తెల్ల మిరియాల పొడి అంటారు కదా, అదైతే వేసాను. ఫ్రైడ్ రైస్లో కానీ నూడిల్స్లో కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మిరియాల పొడి అనేది తప్పకుండా వేసుకోవాలి. అలాగే 1 పావు స్పూన్ వరకు నేనైతే సాల్ట్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనం మ్యాగీ నూడిల్స్ మసాలా వేసాం కానీ మనం కొంచెం స్పైసీగా చేస్తున్నాం కాబట్టి కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే దాంట్లో సాల్ట్ అనేది ఉంటుంది మసాలాలోని, కాబట్టి మనం కొంచెం అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మంచి స్పైసీగా నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇది ఒక 2 నిమిషాల పాటు హైలో ఉంచుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా తయారయ్యే నూడిల్స్ అయితే ఈజీగా ఇంట్లోనే కూరగాయలు లేకపోయినా కూడా చక్కగా తయారు చేసేసుకోవచ్చు. మీకు కారం తినాలనిపించినప్పుడు, పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఏ టైంలోనైనా ఈజీగా చిటికెలో చేసి పెట్టే మరి స్పైసీ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయాయి. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.